అనేక కులాల మంది ఎస్సీలలో ఉన్నారు కాబట్టి ఈ భారతదేశంలో ఎస్సీల చేర్చినట్టు ఉంచకుండా ఈ వర్గీకరణ పంచాయతీ ఏదైతే ఉందో, నువ్వు ఎన్ని కమిటీలే ఎన్ని నెత్తి వలగొట్టుకో, ఇది జరగని పని. ఒకవేళ జరిగిన ఎవడన్నా ఆశకు రాజకీయ ఒక ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రి ఆశకు చేసినా అది శాశ్వతంగా ఉండదు. ఒక ముఖ్యమంత్రి కానీ ఆ రాష్ట్రంలో ఓట్ల కోసం ఆ దేశంలో ప్రధానమంత్రి కానీ విడగొట్టడానికి ప్రయత్నం చేసినా అది శాశ్వతంగా ఉండదు. అంటే మనకేమర్థమైందంటే ఈ వర్గీకరణ అనేది శాశ్వతంగా జరగదు. ఎవడన్నా కావాలని ఏమన్నా చేయాలనుకొని వాడు పెట్టిండనుకో, ఒకవేళ పెట్టినా దాన్ని మళ్ళీ పీకి పడేయవచ్చు. ఇది కాబట్టి ఇక నుంచైనా ఇప్పటికైనా ఈ వర్గీకరణకు పులి స్టాప్ పెట్టాలి. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, అంటే కొంతమందికి మాది బ్రతుకు తెరివే ఇది కదా. చాలామంది ఏం చెప్తారంటే వర్గీకరణకు పులి స్టాప్ వాళ్ళు ఎట్లా పెడతారో, వాళ్ళ జీవితమే ఇది, వాళ్ళ బ్రతుకు తెరివే ఇది, దాన్ని ఎగ్జాగ్జరేట్ చేసి, అంటే ఒకదాన్ని గోరంతను కొండంతలు చేసి ప్రజలకు చెప్పడం వల్ల ప్రజలు రెచ్చిపోతారు కదా. అని ఏం రెచ్చిపోతే ఎవరి మీద ఎవరు రెచ్చిపోతే నడవదు. ఇక్కడ ఎవరి మీద ఎవడు రెచ్చిపోతే నడవదు. ఇలా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏమని ఇచ్చింది? వర్గీకరణ రాష్ట్రాలు చెయ్యవచ్చు అన్నది. అన్నప్పుడే మందకృష్ణ మాదిగ గారు ఢిల్లీలో ఉన్న కొన్ని రోజులు ఆడికల్లా ర్యాలీ ఇచ్చారు, పెద్ద పెద్ద ర్యాలీలు పెట్టిరు, ప్రోగ్రాం చేసిరు, పూలదండలు వేసిరు, కథ అయింది. మరి ఆలు లేదు సూలు లేదు, ఏమో సోమలింగం అన్నట్టు ఏమి లేదు. నువ్వు ఢిల్లీలోనే తీర్పు వస్తే ఢిల్లీలో జరగాలిగా మొత్తం వర్గీకరణ, ఢిల్లీలో జరగట్లేదు. దానికన్నా పెద్ద రాష్ట్రం ఈ భారతదేశంలో ఏంది ఉత్తరప్రదేశ్, అక్కడ జరుగుతుందంటే అక్కడ సపడే లేదు. దాని తర్వాత దళిత నాయకులకు బీసీ నాయకులకు కట్టిన కోట ఏంది? బీహార్. మరి బీహార్లోనైనా జరిగిందా? అక్కడ లేదు, అక్కడ వర్గీకరణ లేదు. దానికన్నా అన్నిటికన్నా ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అందరి సినీ ఫీల్డ్ మొత్తము ఉన్నది ఎక్కడ? ముంబై. మరి ముంబైలోనైనా వర్గీకరణ జరుగుతుందా? అక్కడ లేదు. ముంబైలో లేదు, బీహార్లో లేదు, ఢిల్లీలో లేదు, గుజరాత్లో లేదు. మరి పెద్ద పెద్ద రాష్ట్రాల్లో ఉత్తర భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనప్పుడు అక్కడ మాదిగల డిమాండే లేనప్పుడు ఈ వర్గీకరణకు బలం ఎక్కడిది? ఈ బలము లేని వర్గీకరణ ఎన్ని రోజులు ఉంటుంది? అసలు సాధ్యమయ్యే పని అంటే 100% సాధ్యం కాదు. కానీ మరి ఎక్కడ మతలాభం ఉందంటే, మా వాళ్ళకు 1000 ఉద్యోగాలు వస్తాయి, మా వాళ్ళకు 2000 వస్తాయి, మా వాళ్ళకు 1,00,000 వస్తాయి అని చెప్పి మందకృష్ణ గారు చెప్తున్నారు. చూడు, ఇక్కడ చెలువని యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందరపాటు పడుతూ ఉన్నారు. చెలువని యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే తొందరపాటు అంటే వాళ్ళు ఏం పడతలేరు, అంటే వాళ్ళకి ఎక్కడనో ఆశ కలుగుతుంది. నిన్న ప్రెస్ మీట్ పెట్టి మందకృష్ణ గారు ఏమన్నారంటే 1600 ఇప్పుడు 11,000 ఉద్యోగాలలో 15% దళితులకు ఉంటే అందులో 15% ఎన్ని వస్తాయి ఉద్యోగాలు? 1100లో 1600 ఉద్యోగాలు వస్తాయి. 1600 ఉద్యోగాల్లో కేవలం మాదిగలకే 11,500 రావాలన్నారు. వాయ్ అబ్బా, ఇక్కడ నిజం అనుకోండి, మందకృష్ణ చెప్పి నిజం కాదు, అది నిజం కాదు. కానీ దాన్ని నిజం అన్నట్టు మాదిగలను నమ్మిస్తారు. వాస్తవానికి అది నిజం కాదు.